మీర్చౌక్ ఏసీపీ లైంగికంగా వేధిస్తున్నారంటూ ఆరోపిస్తూ ఓ మహిళ వీడియో రిలీజ్ చేశారు. ఓ కేసు విషయంలో స్టేషన్కి వెళ్లిన తనతో ఏసీపీ అసభ్యంగా మాట్లాడుతున్నారని బాధితురాలు తెలిపింది. ఒంటరిగా రావాలని, తనతో గడపాలని ఫోన్ చేసి వేధిస్తున్నారని బాధితురాలు వీడియోలో తెలిపింది. అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని మహిళ కోరుతోంది. 6 నెలల నుంచి నాకు మీర్చౌక్ పిఎస్ సతాయిస్తారు సార్. మీర్చౌక్ పిఎస్ నుంచి ఎస్సీ వాళ్ళు కూడా ఏసీపీ దగ్గర కూడా సతాయిపోతే ఇవాళ రావా రేపు రా అంటున్నారు. ఏది యాక్షన్ తీసుకోవట్లేదు. చార్జ్ షీట్ ఇది ఫోన్ చేస్తే ఇవాళ లేదమ్మా రేపు వేసేస్తున్నా అంటున్నాడు. రేపు ఏం లేదు. ఇట్లే 4 నెలల నుంచి సతాయిస్తారు సార్. నాకు 6 నెలల నుంచి. ఏసీపీ సార్ అయితే 3 నెలలు సతాయిస్తున్నారు. ఇవాళ రేపు అని రాత్రి ఫోన్ చేస్తే పొద్దున్న రామ్మ అంటాడు, లేకపోతే ఒకదాని రా అంటాడు, లేకపోతే రేపు వచ్చి ఒకసారి కలవమ్మ అంటాడు సార్. నాకు చాలా టార్చర్ ఉంది. ఏమైనా పోతే ఏమంటాడు, ఏమన్నా కేసు అయిపోతే మళ్ళీ ఇక నువ్వు కలవవు, నువ్వు ఆఫీస్కి రావు, ఇక అయిపోతుంది, ఇంకా కేసు అయిపోతే కనిపించ వస్తలేవు, ఎందుకు 4 రోజుల నుంచి వచ్చి కలుస్తలేవు అని మాట్లాడుతుంది సార్ నాతో. అని అయితే అన్న అట్లా ఎందుకు అంటారు సార్, కలవడం మా కేసు ఉంటేనే వస్తా, కేసు లేకపోతే ఎందుకు వస్తా సార్ నేను అంటే, లేదమ్మా అట్లా కాదు నేను చెప్తున్నా అంటే, మళ్ళీ ఎప్పుడు అయిపోతుంది సార్ యాక్షన్, మళ్ళీ ఎప్పుడు తీసుకుంటారు, మళ్ళీ ఎప్పుడు వేస్తారు చార్జ్ షీట్ అంటే, లేదమ్మా ఇంకా టైం పడుతుంది 4-5 రోజులు, దాని తర్వాత నువ్వు ఫోన్ చేస్తా అన్నాడు. సరే అని రాత్రి నేను వచ్చేసినాక ఏం చేసిన అంటే, మళ్ళీ రాత్రి ఫోన్ చేసిన 9 ఫోన్ చేసి ఏమన్నాడు, ఏమైందమ్మా నువ్వు రేపు ఒకసారి వచ్చి కలువు, ఏసీపీ సార్ వేరే చేతికి ఫోన్ చేసి ఏమన్నా, లేదమ్మా ఏసీపీ సార్ ఫోన్ చేసి పిలిచిర్రు అంటే, నేను లేదు ఏం సార్ చెప్పాడంటే, లేదు రేపు పొద్దున్న రా అమ్మ, నువ్వు ఒకదాన్ని రా అని నాకు తెల్లారు రా అన్నాడు. సరే అన్నందుకు మళ్ళీ ఇప్పుడు ఫోన్ చేస్తే నువ్వు ఒకదాన్ని రా అంటే అర్థం ఏంది, అర్థం అయితే లేదు. ఏమన్నా అంటే ఇప్పుడు ఏదో బోకర్ కేసులా దేంట్లోనో బుక్ చేస్తా అని మాట్లాడుతున్నాడు. నువ్వు ఒంటరి ఒకదాని బయటికి రాలేవా, వచ్చి ఒకదాన్ని కలవాలేవా ఏసీపీకి ఆఫీస్కి అని మాట్లాడతాను. నేను అట్లా ఇట్లా అంటాను సార్, మళ్ళీ నేను ఒక్కదాన్ని కదా నైట్ లో వస్తున్నా కాబట్టి నువ్వు రావాలి కదా, ఎవరికో తీసుకొని రావస్తే ఎట్లా, నాకు కొత్తగా ఎప్పుడు రాలేదు కదా ఆఫీస్ కంటే, లేదమ్మా లేకపోతే మీ అబ్బాయిని తీసుకొస్తావు, లేకపోతే ఎవరైనా పిచ్చోళ్ళలాగా లూజ్ కలెక్షన్ తీసుకొని వస్తాయిందమ్మా నువ్వు అంటే, లేదు సార్ ఒంటరిగా రా అంటే, ఎందుకు రాలేదు సార్ నేను రాను అని మీ మాట అన్నా సార్. అయితే లేదు అట్లా కాదు సార్, తప్పుగా మాట్లాడమొద్దు అంటే, కేసు గురించి మళ్ళీ ఇప్పుడు ఏం చేయాలమ్మా అని అడిగింది నాకు. అయితే నేను కేసు గురించి ఏం చేయాలంటే నాకేం తెలుసు సార్, మీకే తెలవాలి, ఏసీపీ కదా మీకే తెలవాలి కేసు గురించి అని మాట్లాడినా సార్. మాట్లాడి సరే అని వదిలేసిన సార్. ఇంకేం మళ్ళీ సార్ మీకు తెలిసి నాకు తెలియదు సార్ అని చెప్పి వచ్చేసి